ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. న్యాయముగా తీర్పు తీర్చు వారి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. ఆమెన్, హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోన్ రాజు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుని ఎరిగిన వారు, దేవునిపై ఆధారపడి జీవించేవారు, దేవుని యందు భయభక్తులు గలవారు న్యాయముగా ప్రవర్తించాలి, యథార్థవంతంగా జీవించాలి, నమ్మకముగా జీవించాలి. మన యొక్క పొరుగువారు కానీ సాటివారు కానీ అన్యాయమునకు గురి అయినప్పుడు అతనికి న్యాయము జరుగులాగున అతని పక్షమున నిలబడాలి. ప్రియ సహోదర సహోదరి, అన్యాయము జరిగించేవారు, అక్రమములు జరిగించేవారు, క్రూరులు, కఠినాత్ములు అన్యాయము జరిగిస్తున్నారు, అక్రమములు జరిగిస్తున్నారు. ఇటువంటి వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తారు. దేవుని కోపము వారిపై ఉంటుంది. కొంత సమయం వరకు వారిని కనిపెడతారు, ఇంకా మార్పు చెందుతారు అని ఆయన వేచి ఉంటారు. వారి హృదయాలు మార్పు చెందకపోతే తప్పకుండా దేవుని ఉగ్రత వారిపై ఉంటుంది, కఠినంగా శిక్షిస్తారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకున్న వారిని గనుక మనము న్యాయమునే జరిగించాలి. ఇలా చేసినప్పుడు మేలు కలుగజేయును మరియు క్షేమమైన దీవెనలు మన మీద కృమ్మరిస్తారు. మెండైన దీవెన ఆశీర్వాదములు మనపై ఉంటాయి. కావున ప్రియ సహోదర సహోదరి, మనలను ఎంత నిందించినా, ఎంత అవమానపరిచినా, ఎంత గాయపరిచినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా న్యాయమును ఏమాత్రమును విడిచిపెట్టవద్దు. ఇలా చేసి ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు యేసయ్యా. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. మరియు క్షేమకరమైన దీవెనలు వాని మీదికి వచ్చును అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారిని గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. బీదలను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి
జీవించేలా మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.